ఓజీ 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 నిజంగా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పాలంటే ట్రైలర్ కూడా రాకముందే ఎన్ని రికార్డులు తగలబెట్టేస్తుందో మన ఊహకు కూడా అందట్ల. అయితే దీంట్లో ఈ ఓజీకి సంబంధించిన ఆరానే ఒక రేంజ్లో నడుస్తుంటే ఈ క్రేజ్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కాకుండా ఉంటే మధ్యలో కొంతమంది తయారయ్యారు. బాయ్కాట్ ఓజీ అంట. అసలు ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ పక్కన ఈ బాయ్కాట్ అనే ఎవరన్నా కనిపిస్తే విరుచుకు పడిపోయేలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఓజీకి సంబంధించి ఆ క్రేజు, ఆ అప్డేట్స్, ఆ విజువల్స్, ఆ మ్యూజిక్ వీటితోనే ఒక రేంజ్లో ఉంటే ఈ బాయ్కాట్ అనేది ఎక్కడ కనిపించట్లా. కాకపోతే కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇలాంటి ట్రోల్స్ కావచ్చు, కొంతమంది ఇబ్బంది పెట్టే ఆయన సినిమాని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చాలా మంది చేస్తారు. ముఖ్యంగా హరిహర వీరమల్లుతోనే దానికి కొంచెం ఆద్యం పోసినట్టుగా అనిపించింది. ఓజీకి కూడా తయారవుతారుగా. అసలు ఈ సినిమాకి అలాంటి బాయ్కాట్లు ఎంతమంది వచ్చినా కూడా ఏమీ పీకలేరనే అనాలి. నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ 10 మంది కూడా ఈ ఓజీ ఆర్ అని అంటే డబ్బులు తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి అలా కూడా చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఫస్ట్ చూసేది వీళ్ళే. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా ఎక్కడ పడుతుందా, అసలు సినిమాకి సంబంధించి ఎలా ఉంటుందా, జనాలు ఎలా వస్తున్నారా ఏంటా అని వీళ్ళే వెళ్ళి ఫస్ట్ చూసి ఆ తర్వాత ఏదో ఒక విధంగా నెగిటివ్ చేయాలనే ప్రయత్నం చేస్తారు కదా. హరిహర వీరమల్లుకి ఇదే జరిగింది. కొంతమంది అయితే విజయనగరంలోనే ఎక్కడో ఉంటారు. హరిహర వీరమల్లుకి ఒక స్పెషల్ షో అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు థియేటర్ మొత్తాన్ని టికెట్స్ అన్ని కొనేసి వాళ్ళనే ఒక 4-5 కూర్చోబెట్టి థియేటర్ అంతా ఖాళీగా ఉందని చెప్పి, అంతేకాకుండా బయటకు వచ్చేటప్పుడు అసలు ఇదేంటి సినిమా, అదేంటి అని చెప్పేసి చెడు ప్రచారం చేసుకుంటేనే ఆ సినిమా 250 కోట్ల దగ్గర కలెక్ట్ చేసింది. ఇంకా దాన్ని ఫ్లాప్ అని ఎవడన్నా అంటాడా? ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో చాలామంది 50 కోట్ల సినిమా దాటితేనే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటున్నారు. సరే 100 కోట్లు దాటితే ఇంకేం లేదు అసలు భూమి మీద ఆగట్ల. అలాంటిది 200 కోట్లు దాటి కలెక్షన్స్ వస్తే ఆ సినిమా ఫ్లాప్ అని ఎవడన్నంటే చెప్పు తీసుకుని పట్టా కొట్టేయాలనిపిస్తుంది. ఏది తెలుగులోనే రిలీజ్ చేసి, ఇంకా నార్త్లో అన్నారు, ఇంకా నార్త్లో రిలీజ్ చేయాల, హిందీలో లేదా మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేయాల, ఓన్లీ తెలుగు భాషలోనే ఇది ఇలా రిలీజ్ చేసి 200 కోట్లు దాటితే కలెక్షన్స్, దాని ఫ్లాప్ అనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా ఆ సినిమా విజయం సాధించింది, చాలా మంచి విజయంగా వెళ్ళింది. ఇక ఓజీ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలా. ఓజీకి ఉండేటువంటి ఆ మానియా, ఆ పవర్ ఆఫ్ ఆరా ఉంటుంది కదా, దాన్ని నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది ఓజీకి. అయితే ఆ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్తోనే అరాచకం సృష్టించేశాడు తమను, సుజిత్. ఆ తర్వాత 5 స్ట్రీమ్ సాంగ్తోనే ఎలాంటి రికార్డులను తగలబెట్టేశారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. వితౌట్ ఒక ట్రైలర్ లేకుండా ఇంటర్నేషనల్గా ప్రీమియర్ షోల్లో అత్యధిక రికార్డులు దాదాపు 15 కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసిందంటే ఈ సినిమాని బాయ్కాట్ అంటే ఇంకా నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రం చాలా దూరంగా ఉండంటారా మీరు. ఈసారి కనుక దొరికారా మామూలుగా ఉండదు. ఇక ఓ రేంజ్లో ఇచ్చి పడేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ట్విట్టర్లో మీరు తీసుకునేటువంటి ఆ పేటీఎం డబ్బుల కోసం కక్కుర్తి పడండి, పర్లేదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆయనకి కానీ, ఆయన సినిమాకి కానీ, ఆయన పార్టీకి కానీ ఏమీ పట్టించుకోవట్లే. వాళ్ళు మిమ్మల్ని ఒక చీడ పురుగుని చూసినట్టు ఆ మూలన ఏదో ఉంటుంది కదా, మూలన పడి ఉంటారంటారు కదా, అలా చూస్తున్నారు మిమ్మల్ని అసలు ఎవడో దాకట్లా. మీరు ఎంత ట్రోల్స్ చేసినా, ఎంత ఇది చేసినా అసలు మీ గురించి ఆలోచించే టైం కూడా నాకు తెలిసి ఓజీకి, మిగతా సంగతి పక్కన పెడితే ఓజీ ఆ మానియాలో మీరు ఆ వచ్చేటువంటి ఆ ఓజీ తుఫానికి కొట్టుకుపోతారు. ఆ సునామీలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితే ఉంటుంది తప్ప మీలాంటి బాయ్కాట్లు, గీకాట్లు ఓజీ ముందు చెల్లవు. ఓజీతో పెట్టుకుంటే కొట్టుకుపోవడం కాదు, నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కొంచెమైనా సెన్స్తో ఆలోచించండి. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆ లుక్లో చూస్తే ఒక్కొక్కడికి పిచ్చెక్కేస్తుంది. అలాంటిది మీరు బాయ్కాట్ అని ఎలా అనిపిస్తుందిరా? ఎవడైతే ఒకటిద్దరు మాట్లాడేవాళ్ళు కొంచెమైనా ఆలోచించుకోండి. ఇంకా సినిమాల మీద ఇంకా ఏదో చేయాలనుకుంటే ఇప్పటికే ఆయనకి ఏమీ ఓడలా. ఇప్పటికే మీరు తొక్కేస్తూ ఉంటే ఆయన లెగుస్తున్నాడు. మీరు కింద ఏదో పీకేద్దాం అనుకుంటే ఆయన ఇంకా ఎత్తుకెదురు కూర్చుంటున్నాడు. అలాంటి దాన్ని
మీరు ఇంకా ఏదో చెయ్యాలి, మీకు ఇచ్చే డబ్బుల కోసం మీరు పడే తాపత్రయం అంతా ఇంత కాదురా. నిజంగా చెప్పాలంటే మీ కష్టం పగోడికి కూడా రాకూడదేమో, అంత దారుణంగా మీరు చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని ఎవడు పట్టించుకోపోవటం, ఆ సునామీలో మీరు చేసే ట్వీట్లు, మీరు చేసే బాయ్కాట్లు కొట్టుకుపోవటమే కాదు, అసలు ఏమీ తెలియట్లేదు. నేనే మీకు ఇంకా కొంచెం హైప్ ఇస్తున్నానేమో అని నాకైతే అనిపించింది.